ఎన్నికల ప్రక్రియ ముగియడంతో గెలుపు ఓటములపై అభ్యర్థులు లెక్కలు చూసుకుంటున్నారు. పోలింగ్ పూర్తవడంతో బెట్టింగ్ బాబులు రంగంలోకి దిగారు. పరిచయం ఉన్న వాళ్లందరికీ ఫోన్లు చేస్తున్నారు. పలానా పార్టీపై పందెం ఉందంటూ ఆహ్వానాలు వస్తున్నాయి. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపుపై ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ఓటింగ్ సరళి మొత్తం తమకే అనుకూలంగా ఉందని చెబుతున్నారు. సరళి ఏ విధంగా సాగినా పందాలకు సైసై అంటున్నారు బెట్టింగ్ రాయుళ్లు. రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టే పార్టీ మొదలుకొని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు, మెజార్టీ, జిల్లాల్లో ఎన్ని సీట్లు ఏ పార్టీకి వస్తాయి అనే కేటగిరీల్లో బెట్టింగులు కలుపుతున్నారు. వీటిని నిర్వహించడానికి బుకీలు రంగంలోకి దిగారు. ఈసారి కోసు పందాలు భారీగా జరుగుతున్నాయి. ప్రస్తుతం 25,000 నుంచి 25 లక్షలు ఆ పై పందాలు సాగుతున్నాయి. జిల్లాల్లో మొత్తం 16 సీట్లు ఉన్నాయి. వాటిలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది, ఎక్కడెక్కడ విజయం సాధిస్తుంది అన్న అంశాలపై పందేలు మొదలయ్యాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు జిల్లాల్లో సుమారుగా 200 కోట్ల వరకు బెట్టింగ్లు జరిగాయి. ఈసారి మాత్రం పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నందున ఈ పందాలు ఇంకా పరుగులు తీసే అవకాశం ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ₹1 కోటి పందాలకు ఒప్పందాలు జరిగిపోయాయని సమాచారం. జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల పరిస్థితి వేరు, మైలవరం, గుడివాడ నియోజకవర్గాల పరిస్థితి వేరు. ఈ 2 చోట్ల పోటీ ఇప్పటికీ కాక రేగుతూనే ఉంది. ఇక్కడ బిగ్ ఫైట్ సాగింది. ఎవరి అంచనాల్లో వారు ఉన్నప్పటికీ బెట్టింగ్ రాయుళ్లు మాత్రం ఈ 2 నియోజకవర్గాలపై పందాలను పరుగులు తీయిస్తున్నారు. ఇక్కడ అభ్యర్థుల గెలుపు, మెజార్టీలపై ₹1.5 కోటికి పైగా పందాలు జరిగినట్లు తెలుస్తోంది. పందాలు కట్టేవాళ్లు ఈ 2 నియోజకవర్గాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. ఓట్ల లెక్కింపునకు ఇంకా 42 రోజుల సమయం ఉన్నందున ఈ పందాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. పోటీ ఆంధ్రాలో జరిగినా వాటి ఫలితాలపై తెలంగాణలో పందాలు జోరందుకోవడం గమనార్హం.